హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లు, ఈ రెండిటికి నిన్న పార్లమెంటులో చుక్కెదురైంది. ముఖ్యంగా ఈ రెండు బిల్లులకు సంబంధించినటువంటి ప్రతిపాదన బిల్లులు వీగిపోయినటువంటి పరిస్థితి. సో ఈ విషయంలో ముందుగా దక్షిణాది ఆధిపత్యానికి చెక్ పట్టాలనే ఉత్తరాది అహంకారం ఓడిపోయిందని స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది అంశం కానే కాదు. ఇక్కడ మహిళా రిజర్వేషన్ బిల్లుకు 2023లోనే ఇదే పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఇదే పార్లమెంటులో కావలసినటువంటి 2/3 మెజార్టీ లభించింది 2023లోనే. కానీ 2024లో దీన్ని అమలు చేయాలని చెప్పి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం 2034 వరకు అమలు చేసే ప్రసక్తి లేదంటూ వాయిదా వేసినటువంటి పరిస్థితి. కానీ ఆ తర్వాత కూడా ఇప్పుడు ప్రీపోన్ చేయాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు అదే 2023లో పాస్ అయినటువంటి బిల్లు పైన గెజిట్ నోటిఫికేషన్ వెలువరిస్తే లేదా దాన్ని అమలు చేస్తే సరిపోయేదానికి తిరిగి మళ్ళీ ఇంకొక బిల్లు డీలిమిటేషన్ బిల్లుతో లింకప్ చేసి ప్రవేశపెట్టి తిరిగి అందరికీ మహిళలపై మీకు చిత్తశుద్ధి లేదు, మహిళలకు చట్టసభల్లో రావాలనే విషయంపై మీకు ఆసక్తి లేదు, మహిళల్ని అడ్డుకుంటున్నారు, మీ ఇంట్లో తల్లులు చెల్లులు లేరా? ఇవి బీజేపీ ఎంపీలు నిన్న పార్లమెంటులో చర్చ సందర్భంగా సంధించినటువంటి, అంటే బిల్లు ఓడిపోయిన తర్వాత సంధించినటువంటి ప్రశ్నలు, ఆరోపణలు. సరిగ్గా ఇదే జరుగుతుందని చెప్పి ముందే ఊహించిందే. ఇది బిల్లు ఓడిపోతుందని తెలుసు. ఎందుకంటే డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు చాలా తీవ్రంగా ప్రతిఘటిస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ పెద్ద ఎత్తున ఈ అంశాన్ని ప్రతిఘటిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. సో బిల్లు ఓడిపోతుందని మీకు స్పష్టంగా ముందే తెలిసి కూడా ఉమెన్ రిజర్వేషన్ బిల్లును ఈ డీలిమిటేషన్ బిల్లుతో ప్రవేశపెట్టారు. అంటే ఇక మీ మోటివ్ ఏంటి? మీ మోటివ్ అనేది ఇక్కడ డీలిమిటేషన్ బిల్లును పాస్ చేయించుకోవడమే తప్ప మీ మోటివ్ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు కానే కాదు. ఒకవేళ మీ మోటివ్ కనుక, మీ చిత్తశుద్ధి కనుక ఉమెన్ రిజర్వేషన్ బిల్లు అయి ఉంటే 2023లోనే పాస్ అయినప్పుడు దీన్ని ఇంతకాలం ఎందుకు అమలు చేయలేకపోయారు? లేదు, ఇప్పుడు అమలు చేద్దామనే ప్రస్తావన లేదా ఒక ఆసక్తి వచ్చినా ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ఒక్కదాన్నే ప్రవేశపెట్టకుండా డీలిమిటేషన్ బిల్లుతో ఎందుకు లింకప్ చేశారు? అంటే డీలిమిటేషన్ బిల్లును దక్షిణాది రాష్ట్రాలు ఎలాగ అడ్డుకుంటాయి, సో ఇది అడ్డుకుంటే ఉమెన్ రిజర్వేషన్ బిల్లు కూడా పాస్ అవ్వదు. సో ఇక్కడ మీ మోటివ్ అనేది డీలిమిటేషన్ బిల్లుపై, మీ ఆసక్తి డీలిమిటేషన్ బిల్లుపైనే ఉంది తప్ప ఉమెన్ రిజర్వేషన్ బిల్లుపై కానే కాదు. అందుకే ఇవాళ అన్ని రాష్ట్రాల కంటే, దక్షిణాదిలోని అన్ని పార్టీల కంటే ముందుగా డిఎంకేని ఇక్కడ మనం చాలా మెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డిఎంకే చాలా కేటగిరికల్గా ఈ బిల్లును ముందే కాల్చివేసినటువంటి పరిస్థితి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. ఆ తర్వాత డిఎంకే సభ్యులు కూడా నిన్న పార్లమెంటులో చర్చకు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున దీనికి కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించినటువంటి ప్రవేశపెట్టిన తర్వాత 131వ రాజ్యాంగ సవరణ బిల్లు 2026 ఏదైతే ముందుగా వీగిపోయిందో, కావలసిన 2/3 మెజార్టీ లభించలేదో, వెంటనే మిగిలిన రెండు బిల్లులు కూడా ఆటోమేటిక్గా ఆ ప్రక్రియ ఆపేయాల్సినటువంటి పరిస్థితి. సో ఆ తర్వాత కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కానీ, ఇతర బీజేపీ ఎంపీలు కానీ, మంత్రులు కానీ చేసిన ఆరోపణ ఒకటే, మహిళలపై మీకు చిత్తశుద్ధి లేదు అని. ఇది ఊహించినటువంటి పరిణామమే. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇంత హఠాత్తుగా 3 రోజుల పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టి మరీ బిల్లు తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే ఎలక్షన్స్ అనేవి సాధారణ ఎన్నికలు, జనరల్ ఎలక్షన్స్ ఇప్పుడే లేవు. మరో 3 ఏళ్ల వ్యవధి ఉంది. రేపు మాన్సూన్ సెషన్లో కానీ లేదా వింటర్ సెషన్లో కానీ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇంత హడావిడిగా, ఇంత యుద్ధ ప్రాతిపదికన 3 రోజుల పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి మరీ బిల్లు ప్రవేశపెట్టాల్సిన అవసరం అయితే లేదు. అంటే ఇక్కడ 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ఎలాగా, డీలిమిటేషన్ బిల్లు వంకతో ఉమెన్ రిజర్వేషన్ బిల్లును ఎలాగా పాస్ అవ్వదు. కాబట్టి మహిళలపై మీకు చిత్తశుద్ధి లేదనేది ఒక పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేయవచ్చు అనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన, బీజేపీ నేతల పాలకుల ఆలోచన. అందుకే ఇక్కడ పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు, ఏదైతే ఊహించిన ఆరోపణలే వినిపించినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు డిఎంకే దీనికి మాస్టర్ స్ట్రోక్ ఇవాళ వేసింది. డిఎంకే నిన్న ఉమెన్ రిజర్వేషన్ బిల్లుతో పాటు
డీలిమిటేషన్ బిల్లు కలిపి ఉన్నందువల్ల దాన్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితి. సో ఇది వీగిపోయింది ఆ బిల్లు. ఇప్పుడు డిఎంకే ఇవాళ ఇదే కేటగిరికల్గా ఏ అస్త్రాన్ని అయితే మహిళల అస్త్రాన్ని తమపై సంధించాలని చెప్పి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నించిందో అదే అస్త్రాన్ని డిఎంకే ఇవాళ ఇదే కేంద్ర ప్రభుత్వంపై సంధించింది. ఇది చాలా ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. డిఎంకే హ్యాస్ ఇంట్రొడ్యూస్డ్ ఏ ప్రైవేట్ మెంబర్స్ బిల్ ఇన్ ద రాజ్యసభ టు ప్రొవైడ్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఆన్ ద ఎగ్జిస్టింగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద లోక్సభ, నో వెయిటింగ్ ఫర్ డీలిమిటేషన్ ఆర్ సెన్సస్. అంటే ఈ జనగణనతో కానీ డీలిమిటేషన్తో కానీ సంబంధం లేకుండా దాని గురించి నిరీక్షించకుండా రాజ్యసభలో ఒక ప్రైవేట్ బిల్లును డిఎంకే ప్రవేశపెట్టింది. ఇదే ఉమెన్ రిజర్వేషన్స్కు మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించాలంటూ అధికార పార్టీ ప్రవేశపెట్టితే అది బిల్లు అవుతుంది. అదే ఆ ప్రతిపక్ష పార్టీలు ఒక బిల్లు ప్రవేశపెడితే అది ప్రైవేట్ బిల్ అవుతుంది. సో రాజ్యసభలో డిఎంకే ఇప్పుడు ఇదే అస్త్రాన్ని ప్రయోగించింది. నిన్న ఏ అస్త్రాన్ని అయితే తమపై ప్రయోగించి ఒక పోర్ట్రేట్ చేయాలనే ప్రయత్నం జరిగిందో అదే అస్త్రాన్ని ఇవాళ డిఎంకే కేంద్రంపై, ముఖ్యంగా బీజేపీ పాలకులపై ప్రయోగించినటువంటి పరిస్థితి. రాజ్యసభలో ఒక ప్రైవేట్ బిల్లు మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించాలంటూ ఒక రాజ్యసభలో ఒక ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టింది డిఎంకే పార్టీ. ఇప్పుడు చూడాలి దీనికి బీజేపీ కానీ ఎన్డీఏ పక్షాలు కానీ ఎలాంటి మద్దతు ఇస్తాయి. నిన్న ఏ విధంగా అయితే మీకు మహిళల పట్ల చిత్తశుద్ధి లేదు, అందుకే ఈ బిల్లును ఓడించారంటూ ఆరోపణలు చేశారో, ఆరోపణలు చేసిన వాళ్ళంతా ఇప్పుడు దీనికి ఏ సమాధానం చెప్తారు? డిఎంకే ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రైవేట్ బిల్లుకు ఎలాంటి సమాధానం వ్యక్తమవుతుందో ఇవాళ చూడాలి. రాజ్యసభలో నిజంగా ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. రాజ్యసభలో డిఎంకే ప్రవేశపెట్టినటువంటి మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్కి అంశంపై ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రైవేట్ బిల్లు చాలా కీలకమైంది. చాలా కీలకమైన పరిణామాలకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా దీన్ని ఏ విధంగా బీజేపీ కానీ పాలకులు కానీ ఎలాంటి మద్దతు ఇస్తారా లేదా దీనిపై ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఒక కీలకమైనటువంటి అంశంగా మారింది. సో అదే సమయంలో ఏ బీజేపీ పాలకులైతే మీకు మహిళలపై చిత్తశుద్ధి లేదు, మహిళలని ఉన్నతిని అడ్డుకుంటున్నారు, చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలనేది మీకు ఇష్టం లేదు అని చెప్పి ఆరోపిస్తున్నారో, వాస్తవానికి చట్టసభలో ముఖ్యంగా పార్లమెంటులో ఏ పార్టీకు మహిళలు ఏ మేరకు ఎంత శాతం సీట్లు ఇచ్చారనేది ఒక చిన్న డేటా ఉన్నది. దాని ద్వారా మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఇది పార్టీ ఉమెన్ ఎంపీస్, టోటల్ ఎంపీస్, పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ ఎంపీస్. బీజేపీ పార్లమెంట్లో బీజేపీకు 31 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. మొత్తం ఎంపీలు ఎంతమంది? 240 అయితే ఇందులో బీజేపీ నుంచి 31 మంది ఉన్నారు. అంటే మొత్తం మహిళా ఎంపీలు పార్లమెంట్లో 240 మంది ఉంటే అందులో బీజేపీ నుంచి కేవలం 31 మంది ఉన్నారు. ఏ బీజేపీ? ఎన్డీఏకి నేతృత్వం వహిస్తుంది. మొత్తం దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ. అంటే ఇక్కడ పర్సంటేజ్ ఎంతైంది? 12.90%. ఇక కాంగ్రెస్ 14, మొత్తం 98 మంది ఎంపీలు ఉన్నారు. 14 మంది కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 14.30%. అంటే ఇక్కడ బీజేపీ కంటే దాదాపు 2%, 1.60% కాంగ్రెస్ పార్టీ నుంచే ఎక్కువ మంది మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు లోక్సభలో. ఇక టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ 11 మంది ఉన్నారు. 37.90%. 37 అంటే చాలా పెద్ద శాతం. అంటే ఏదైతే 33% అనుకుంటున్నామో దానికన్నా ఎక్కువ శాతమే ఇక్కడ టీఎంసీ నుంచి మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి. సో ఏ డిఎంకే అయితే నిన్న ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిందో, ఏ డిఎంకే అయితే ఇవాళ రాజ్యసభలో ఒక ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టిందో ఆ డిఎంకే పరిస్థితి. మహిళా ఎంపీలు 3 ఉన్నారు. మొత్తం 22 మంది ఎంపీలు అయితే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు, అందులో మహిళలు 3 ఉన్నారు. సో ఇక్కడ 13.60%. అంటే టీఎంసీ తర్వాత కాంగ్రెస్ తర్వాత డిఎంకే అత్యధికంగా మహిళల్ని ఉన్నటువంటి 22 మందిలో 3 మహిళల్ని పంపింది. ఇక్కడ బీజేపీకి ఎంతమంది ఉన్నారు? ఏ బీజేపీ అయితే మహిళలకు మీకు చిత్తశుద్ధి లేదు, మహిళల పట్ల మీకు మంచి అవగాహన లేదు, మంచి అభిప్రాయం లేదు, మహిళల్ని చట్టసభల్లో రానివ్వకుండా అడ్డుకుంటున్నారు, అందుకే ఈ బిల్లును మీరు అడ్డుకుంటున్నారంటూ ఆరోపణలు, ఒక పోర్ట్రేట్ చేసే ప్రయత్నం బీజేపీ చేసిందో, ఆ బీజేపీకి మొత్తం 240 మంది ఎంపీలు ఉంటే
పార్లమెంటులో. అందులో కేవలం 31 మందికి మాత్రమే మహిళలకు అవకాశం ఇచ్చింది ఆ పార్టీ. అంటే ఇక్కడ 12.90% చూడండి, ఇక్కడ అన్ని పర్సెంటేజ్లు తీసుకుంటే అది బీజేపీ 12.90, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 14.30, టీఎంసీ 37.90, సమాజ్వాద్ పార్టీ 13.50, డిఎంకే 13.60, జేడీయూ 16.70, ఎల్జేపీ 40%. సో అక్కడ అన్నిటికన్నా లీస్ట్గా ఉన్నది బీజేపీ మాత్రమే. సో అందుకే ఇప్పుడు బీజేపీ చుట్టూ మొత్తం బీజేపీ ఇక్కడ మొత్తం ఏ వ్యూహాన్ని అయితే ప్రత్యర్థులపై వేయాలనుకుని చెప్పి బీజేపీ భావించిందో ఆ బీజేపీ ఇప్పుడు ఇదే వ్యూహంలో ఇరుక్కుపోయింది. ఇప్పుడు మహిళల రిజర్వేషన్ బిల్లు అంశంపై చిత్తశుద్ధి లేదు అని ఏ విధంగా అయితే ఒక ఆరోపణలు వెల్లువెత్తాయో దీనికి ఇప్పుడు ఆన్సర్ చెప్పుకోవాల్సిన పరిస్థితి బీజేపీకి ఎదురైంది, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి, ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి. ఇప్పుడు ఇవాళ డిఎంకే ప్రవేశపెట్టినటువంటి, రాజ్యసభలో ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రైవేట్ బిల్లులకు ఏ విధంగా మద్దతు లభిస్తుంది, బీజేపీ దీనిపై ఎలా స్పందిస్తుంది, కేంద్ర పెద్దలు ఏ విధంగా దీనిపై ఎలాంటి వైఖరి ప్రదర్శిస్తారనేది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి ఆసక్తి కలిగించే పరిణామంగా మారింది.